ఫిలిం ఇండస్ట్రీలో కూడా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సందీప్ కిషన్ అన్న, సెకండ్ అలీ రజా, హాయ్ రాజేష్ అన్న. ఇప్పుడు నేను హెల్ప్ అడిగినా కూడా హీ వాస్ దేర్ ఫర్ మీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న బాటలో నేనేమో నడుస్తానేమో అని చెప్పేసి. ఆయన కలిసినప్పుడల్లా అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఆ మనిషి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు అందరితో. మీ లైఫ్లో కొంతమంది ఇన్స్పిరేషన్తో కూడుకున్న వ్యక్తులు ఉన్నారు. నాగార్జున గారు కూల్గా హ్యాండిల్ చేస్తాడు ప్రతి సిచ్యువేషన్ని. అండ్ హీఈస్ వెరీ క్లాసీ పర్సన్. చాలా నిదానంగా, చాలా ప్రేమగా ఉంటాడు. చిరంజీవి గారు 0 to హీరో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి. సో ఫిలిం ఇండస్ట్రీలో కూడా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అందులోకైనా ఒక 5 క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్స్ తీసుకొని వాళ్ళతోని మీకున్న రిలేషన్ ఏంటి అండ్ వాళ్ళతోని మీరు ఏం నేర్చుకున్నారు ఒక పాయింట్ ఒక్కొక్కరి దగ్గర నుంచి చెప్పమంటే ఒక 5 ఫ్రెండ్స్. ఎందుకంటే మన లైఫ్లో చాలా మంది ఫ్రెండ్స్ వచ్చిపోతుంటారు, ఒక ట్రైన్ జర్నీ లాగా ఇది. బట్ వెనకకి తిరిగి చూస్తే సడన్గా టక్మని ఒక నోటు మీద మీకు గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఎవరు? ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ అనేది ఒకటి పక్కన పెడితే పర్సన్స్, నాకు తెలిసిన పర్సన్ ఒక బ్రదర్ లాగా సందీప్ కిషన్ అన్న. ఐ రియలీ లైక్ హిమ్. కష్టపడే వాళ్ళకి అంటే నేను ఎప్పుడు నేను హెల్ప్ అడిగినా కూడా హీ వాస్ దేర్ ఫర్ మీ. అండ్ నాకు స్టిల్ గుర్తుంది, ఆయన ఏదన్నా ఆడిషన్కి ఎవరైనా పిలుస్తున్నారు అంటే నేను ఎప్పుడైనా వెళ్ళి కలిసినప్పుడు, సోహెల్ ఇగో ఈ ఆడిషన్ ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను చెప్తా ఒకసారి అని చెప్పేసి అలా పంపించిన రోజులు నేను అన్నా. అండ్ ఆల్సో నేను ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నదన్నా లేకపోతే స్టోరీ అడిగినా ఏం చేసినా కూడా ఆయన ఎప్పుడు కాదనలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయనది కూడా హోటల్ బిజినెస్ అనమాట, వివాహ భోజనం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న బాటలో నేనేమో నడుస్తానేమో అని చెప్పేసి. ఐ రియలీ లైక్ హిమ్. ఆయన కష్టపడే విధానం కానీ, ఆయన డెడికేషన్ కానీ, ఆయన ఎప్పుడు హీ నెవర్ గివ్ అప్. సో అది ఆయన దగ్గర నేను ఎప్పుడు నేర్చుకున్నాను. ఆయన ఒక మాట అన్నాడు నాతోనే, నీ చుట్టూ కథ తిరగడం కంటే కథ చుట్టూ నువ్వు తిరిగే సినిమాలు ఎంచుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లో నీ కోసం జనాలు రావద్దు, కథ కోసం రావాలి అని చెప్పేసి మొన్న రీసెంట్లీ నేను బాధపడినప్పుడు చెప్పిండనమాట. నేను ఫోన్ చేసి బుట్కట్ బాలరాజు అప్పుడు ఫోన్ చేసి నేను అన్నా ఇట్లా ఏం అర్థం కావట్లేదు అన్న, ఇట్లా అయింది అంటే, జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ సోహెల్. నీ సినిమా 10 మందికి తెలిసింది, అది నెగిటివ్ అయినా పాజిటివ్ ఏదైనా కూడా బుట్కట్ బాలరాజు ఉందని తెలిసింది. ఇలా లైఫ్లో అవుతూ ఉంటాయి, డోంట్ బీ స్ట్రెస్డ్, అది ఇది అని చెప్పేసి ఆయన. సందీప్ కిషన్ అన్న, సెకండ్ అలీ రజా అన్న. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, అరే తు ఫస్ట్ హైదరాబాద్ వచ్చాం, మా బాబీ అలీ రజాన్ వాళ్ళ వైఫ్, ఫస్ట్ నువ్వు ముంబై వచ్చేసారా అని చెప్పేసి అన్నారు. అప్పటికప్పుడు టికెట్ ఇప్పించేసి రారా అని చెప్పి తీసుకుపోయి నన్ను కూల్ చేయడానికి తీసుకుపోయి లోనావాలా వాళ్ళ అదేందో ఒక గెస్ట్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి సంజాయించి నా మైండ్ కొంచెం సెట్ చేద్దామని చెప్పేసి సోషల్ మీడియా అన్నీ డిలీట్ చేసేసి నా మొబైల్ నుంచి డిలీట్ చేయించేసి, అరే చల్ ఎంజాయ్, ఇవన్నీ ఏం లేవు పక్కన పెట్టి అది ఇది అని చెప్పేసి ఒక 6-7 days ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అదంతా మర్చిపోయేలా చేసారు. అలా చాలా తక్కువ మంది ఉంటారు మన లైఫ్లో. మనం మంచిగా ఉన్నప్పుడు 10 మంది వస్తారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆ కష్టం మర్చిపోయేలా చేసేటప్పుడు ఎవరైతే ఉంటారో అది రియల్ హ్యూమానిటీ నన్ను అడిగితే. అప్పుడు ఆ టైంలో మనమే ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి అనేది అప్పుడే తెలుస్తుంది. అలీ రజా అన్న అట్లా. మా అమ్మ ఫోన్ చేసి వాడిని అక్కడనే ఇంకో 2 రోజులు ఉంచుకో, వాడు అక్కడనే హ్యాపీగా ఉన్నాడు, వద్దు ఇక్కడ హైదరాబాద్ కోసం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అలీ రజా అన్న. వీళ్ళిద్దరూ నాకు చాలా ఇది. ప్లస్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొంచెం ఇదవుతున్న సుహాస్ ఈజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్, చాలా మంచోడు. నేను ఏదన్నా హెల్ప్ అడిగితే నాకు ఎప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ హలో బ్రో అది ఇది అని మాట్లాడతాం, కానీ చాలా ఇది. వైవార్ష కానీ, సందీప్ రాజ్ కానీ డైరెక్టర్స్, హాయ్ రాజేష్ అన్న ఈ సచ్ ఎ స్వీట్ పర్సన్, చాలా మంచోడు. సాయి రాజేష్ అన్న దగ్గర ఒకటి నేర్చుకోవాలి. ఎక్కడో హృదయకాలం నుంచి స్టార్ట్ చేసి సినిమా ఈరోజు ఒక టాప్ డైరెక్టర్లో ఒకడు ఉండిపోయిండు, ఒక 100 కోట్ల సినిమా చేసిన ఒక వ్యక్తిగా. సో ఆయన బిలీవ్ చేసింది ఒకటే, ఏంటంటే ఆర్టిస్టులు అవి కాదు, కథను నమ్మాలి అని చెప్పేసి ఆయన కథను నమ్మి సినిమా చేసిన బేబీ. ఆయన కలిసినప్పుడల్లా అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇప్పటికీ ఈ బిగ్ బాస్ టీం వాళ్ళని కానీ లేకుంటే యూట్యూబ్లో చేసే టీంలను కానీ ఇప్పటికీ ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఆ మనిషి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు అందరితో. సో
ఇట్లా చాలా మంది ఉన్నారన్న నాకు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఏరియా, కానీ మీ లైఫ్లో కొంతమంది ఇన్స్పిరేషన్తో కూడుకున్న వ్యక్తులు ఉన్నారు. నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం క్లోజ్గా అబ్జర్వ్ చేశారు అండ్ మీరు క్లోజ్గా ఏం నేర్చుకున్నాను మీ జీవితంలో అప్లై చేశారు, అరే ఇది చాలా బాగా నచ్చింది అన్నట్టు. అట్లా ఫస్ట్ నాగార్జున గారు ఈజ్ వెరీ క్లాస్ అండి, ఎవరు జోలికి వెళ్ళరు. చిన్న ఎగ్జాంపుల్, ఒకప్పుడు మొన్న రీసెంట్లీ కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది వరంగల్లో. ఒక మాట అనడం, అదే చాలా స్మూత్గా హ్యాండిల్ చేసిండు. ఎక్కడ విభేదాలు పెట్టుకోవాలి, రివర్స్లో మనం కూడా మాట్లాడాలి అని ఇది చేయకుండా ఒక చిన్న ట్వీట్తోని సైలెంట్గా ఉండిపోయి ఆయన పైన ఆయన చేసుకున్నారు. అదే హీఈస్ వెరీ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. కనిపించినప్పుడు దగ్గర తీసుకుంటారు, అరే సోహెల్ అది ఇది అని చెప్పేసి. సో ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి, ఒక సహనం. అండ్ ఈ సచ్ ఎ జెంటిల్మెన్ హీస్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. టువర్డ్స్ వర్క్ కూడా డెడికేషన్, ఆయన డెడికేషన్ కానీ ఆయన కానీ, లేకపోతే ఇప్పుడు డెడికేషన్ అంటే అదే కదా. ఆయన ఇప్పుడు 60 తీసుకుంటారు ఆయన, అయినా కూడా ఇప్పటికీ అదే ఎనర్జీ అదే ఇదిగా ఉంది అని అంటే కేవలం మనం ఒకటి చెప్తాన్నా, లైఫ్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఆయన మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గంట సేపు లిటరల్లీ 1 hour 1.5 hours 2 hours ఏదో నిలబడ్డాడు అన్న, 1.5 hours ఏదో కంటిన్యూగా అట్లనే నిలబడి ఉన్నాడు మాతోనే. మేము షాక్ అయిపోయినాం, ఇంతసేపు ఎట్లా నిలబడ్డారు అని మా కోసం. సో చిన్న విషయం కాదు అది, బిగ్ బాస్ హోస్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో హీ సచ్ ఎ నైస్ పర్సన్ అన్న. ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనుకుంటే ఒక్కటే ఏంటంటే, చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాడు ప్రతి సిచ్యువేషన్ని. అండ్ హీఈస్ వెరీ క్లాసీ పర్సన్, చాలా నిదానంగా చాలా ప్రేమగా ఉంటాడు. ఎక్కువ మీరు చూడండి నాగార్జున సార్ ఎక్కడన్నా హడావడి మాట్లాడడం, లేకపోతే కాంట్రవర్సీ మాట్లాడడం, లేకపోతే ఏదో బిల్డప్లా ఇది చేయడం ఎప్పుడన్నా చూసిర్రా? ఈ సచ్ ఏ హంబుల్ పర్సన్. అలా ఉంటే లైఫ్ ఏంటంటే హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సూపర్. ఇక మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్, నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్, అయినా అందరికి ఇన్స్పైరింగే, చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇప్పుడు ఒక్కటన్నా చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయన ఇప్పుడు 0 to hero, ఆయన బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి, కష్టపడి డ్యాన్స్ అంటే ఏంటిది అని చెప్పి ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి, ఒక మాస్ అంటే ఏంటిది అనేది ఒక ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. లైక్ చాలామందికి ఇన్స్పిరేషన్ అని ఎందుకంటారంటే, ఫస్ట్ థింగ్ ఒక్కటి, ఇప్పటికీ ఎవరు వెళ్ళినా నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల ముందు కలిసిన వ్యక్తిని కూడా ఒకవేళ ఈరోజు వచ్చి చూస్తే ఏ అని చెప్పేసి పలకరిస్తారు. చిన్నపిల్లల మనస్తత్వం అయినది. నేను ఆయనతో టైం స్పెండ్ చేసిన వాటి చెప్తున్నా. ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ బర్త్డేకి మాత్రమే వెళ్ళలే, నేను ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వెళ్తా, నేను ఆయన కలుస్తా. కలిసినప్పుడు ఆయన ఏదైతే ఫినాలే రోజు ఏదైతే సోహెల్ అని చెప్పేసి ఏదైతే పలకరింపు ఆ మాటలు ఏదైతే ఉంటాయో ఇప్పటికీ అవే మాటలు. చాలామంది అంటారు ఇప్పటికీ, మొన్న రీల్స్లో షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, అది మిలియన్స్లో పోయినాయి. ఏంటిది, చిరంజీవి గారు నీకు మాట ఇచ్చిరు కదా, చేయలేదు, ఆయన మాట ఇస్తాడు చేయరు అని చెప్పేసి అంటారు. నేను ఒకటి చెప్తా, నేను చేసిన సినిమా గొప్ప సినిమా ఉన్నప్పుడు, మంచి సినిమా జనాలు కూడా ఇష్టపడే ఒక రేంజ్లో ఇష్టపడే సినిమా అయితేనే అప్పుడు నేను అడుగుతా. అది నా తప్పు. ఐ చూజ్ ఇన్ ద రాంగ్ స్క్రిప్ట్స్. సో నేను మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నప్పుడు డెఫినెట్లీ వన్ ఫైన్ డే హీ విల్ డూ. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా నేను, అంతే. మరి అలా అంటే మరి నేను వెళ్ళినప్పుడల్లా మరి అలాగే పలకరింపు ఎందుకు ఉంటుంది? నన్ను అవాయిడ్ చేయొచ్చు కదా. మొన్న రీసెంట్ నా కళింగపట్నం రెస్టారెంట్ నుంచి ఫుడ్ పోయింది. రామ్ చరణ్ గారు హాట్ బాక్స్లు ఉంటాయి కదా, హాట్ బాక్స్లు ఏదైతే ఉంటాయో చెప్పి మరీ ఇచ్చారు, ఈ సోహెల్ ఈ హాట్ బాక్స్ ఫుడ్ బాగుందని చెప్పు అని చెప్పేసి ఇచ్చి, వాళ్ళతో చెప్పించి నాకు ఫోన్ చేసి, అరే ఇప్పుడే రామ్ చరణ్ గారు అయితే హాట్ బాక్స్ సోహెల్కి ఇచ్చేసి అది ఇది అని చెప్పేసి. అవసరం లేదు కదా, అప్పుడు ఫినాల్ రోజు చెప్పేసి మర్చిపోవాలనుకుంటే మర్చిపోవచ్చు కదా. లేకపోతే నేను వెళ్ళినప్పుడల్లా నాకు ఎంట్రీ ఉండకుండా చేయొచ్చు కదా. నాకు ఎందుకు ఆ గౌరవం కానీ, లేకపోతే వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కానీ, లేకపోతే మాట్లాడే విధానం, లేకుంటే ఇన్స్పిరేషన్గా మాట్లాడడం కానీ, ఇవన్నీ ఎందుకు చేయాలి? నేను చేసిన తప్పుకి ఆయనని అంటూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది. నేను చేసింది ఏంటంటే, నేను ఇంకా మంచి స్క్రిప్ట్ ఎంచుకోవాలి. జనరేషన్ చేంజ్ అయింది,
మంచి స్క్రిప్ట్. జనాలు ఏంటంటే ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ దేర్ ఆర్ టూ మెనీ ఫిల్మ్స్ లైక్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా చూస్తున్నారు. దానికి బియాండ్ ఉన్న సినిమా, మంచి సినిమా ఏం చేస్తున్నావు, అప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టుగా నువ్వు గెస్ట్ రోల్గా పిలిస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఆయన తప్పు ఎలా ఉంటుందన్న, అది పరిస్థితి. సో డెఫినెట్లీ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే ఆ స్థాయిలో ఉండి కూడా ఇప్పటికీ నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకున్నాను. చాలామంది ఆయన మీద ఏదేదో అంటూ ఉంటారు, బట్ అవన్నీ నన్ను నేను దగ్గరుండి చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. నా గురించి ఫుల్ బల్బు అది అని అనుకుంటారు. నాకేం లేదన్న, నేను ఉన్న మాటనే ఏది ఉన్నదో అది చెప్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఏదేదో మాటలు వెళ్తూ ఉంటాయి తెలియకుండా. మీడియాలో ఉన్నప్పుడు మీడియాలో ఉండే పర్సన్ చిన్న మాట అమ్మ అన్నా కూడా నీ అమ్మ అని ఎలా పడుతుంది ఎదుటోడికి. అంత జాగ్రత్తగా ఉండాలి మీడియాలో ఉన్న పర్సన్. ఏది నా అమ్మాయి అమ్మ జీవితం అని అంటాం, అరే నీ అమ్మ పాయింట్ అవుట్ చేసుకొని ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు డైలీ రొటీన్లో నువ్వు చేస్తావు, నువ్వు ఒక నార్మల్ పర్సన్ అంతే, ఇక్కడ పబ్లిక్ ఫిగర్ అంతే. మన అది ఏంటంటే ఆయన మీద అంటుండే నాకు ఒక్కొక్కసారి అవి చూసినప్పుడు అనిపిస్తాయి, అరే నేను ఎక్కడే ఆయన బాగానే రిసీవ్ చేసుకుంటారు, ఆయన నన్ను ఎందుకు ఇట్లా వీళ్ళందరూ ఎందుకు ఇంత మరీ ఊహించుకుంటున్నారు. చేస్తారు, టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ హీ విల్ కమ్ అండ్ హీ విల్ డూ యాజ్ అ గెస్ట్ రోల్. పక్క మాట ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ చేస్తారు. అది నేను మంచి సినిమా నేనే వెళ్ళి అడుగుతా, నేను అడగలే కదా. అది రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన లైఫ్ స్టైల్ ఒకటి చెప్పిండు. ఆయన డబ్బింగ్ చెప్పే టైంలో ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిరంట. ఆయన కూర్చోబెట్టి నేను ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా చేసేటప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది. ఆ టైంలో ఒక బీర్ పట్టుకొని ఈయన సగం అండ్ ఒక డైరెక్టర్ పేరు ఏదో చెప్పిర్రన్న, ఏదో సముద్రం దగ్గర కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటూ ఏంద్రా బాయ్ ఇది అని చెప్పేసి అనుకొని ఆయన లేదు మళ్ళీ హీరోగానే చేస్తే కాదు డబ్బింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి డబ్బింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా డబ్బింగ్ స్టార్ట్ చేశారంట. ఆయన డబ్బింగ్ స్టార్ట్ చేసేసి అట్లా ఒక యాక్టర్గా ఇది చేసి అప్పటిదాకా ఆయన ఫెయిల్యూర్గా ఉండే అంట. ఆయన ఒక మాట అంటాడు, నేను ఒకవేళ ఆ రోజు నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అయి ఉంటే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ ఉండేటోడు కాదు. నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, సినిమా ఇండస్ట్రీ ఇది నిన్ను ఎత్తేస్తుంది, పడేస్తుంది. ఆ పడినప్పుడు నువ్వు ఏదైతే హ్యాండిల్ చేస్తావో అదే నీ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ మాట ఆయన చెప్పినప్పుడు ఆ క్షణం నేను ఒకవేళ అక్కడికి వెళ్ళి ఒక పర్సన్తో మాట్లాడకపోయి ఉంటే, నేను ఒకవేళ ఆ డిసిషన్ తీసుకొని నేను ఒకవేళ రాంగ్ డిసిషన్ తీసుకొని ఉంటే ఈరోజు నేను ఈ స్థాయికి ఉండేటోని కాదు. జీవితంలో ప్రతి ఒక్కటి సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు కుర్రబచ్చగాడివి, ఆయన మాట ఇట్లా, నువ్వు కుర్రబచ్చగాడివి, నీకు తొందరపాటు ఎక్కువ ఉంటుంది, నీకు ఆతృత ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఈ ఇండస్ట్రీలో కానీ నీకు లైఫ్లో కానీ ఏమన్నా ఉంటే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, 100% పడినోడు మళ్ళా లేస్తాడు. ఆ లేచేదాకా నీ ఓపిక సహనం ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్, అందుకు తెలుసుకో. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నది అని చెప్పేసి ఆయన చెప్పిండు. అప్పుడు అంత పెద్ద ఆయననే ఆ మాటలు చెప్పినప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చల్ల అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకొక విషయం అన్న, నాకు ఇప్పుడు ఏం జరిగినా నా లైఫ్లో ఎవడొచ్చి ఏం మాట్లాడినా ఏం చేసినా నాకు ఫరక్ పడదన్న. ఎందుకు తెలుసా, జీవితంలో విలువైన నా తల్లినే పోగొట్టుకున్నా నేను. అంత బాధాకరమైన నేను ఇప్పటికీ నేను చూస్తూ ఉంటే మొబైల్లో కూడా ఇప్పటికీ నా డీపీ అదే ఉంటుంది, మా అమ్మదే ఉంటుంది, నా నలుగురిది. ఇదే లాస్ట్ మేము ఫోటో దిగినాం 4 days బ్యాక్. ఇది నా తల్లిని పోగొట్టుకున్న ఒక బాధ ఇప్పటికీ ఉంది. ఆ బాధ ముందు ఇంకా ఏ బాధ నాకు చిన్నగానే అనిపిస్తాయి. అందరికి ఒకటే చెప్తున్నా, లైఫ్లో తల్లిదండ్రులను బాగా చూసుకోండి, వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయండి. నీ లైఫ్, నీ గోల్, నీ ఇంట్లో సమస్యలు అవి క్లియర్ చేసుకో ఫస్ట్. దాని తర్వాత పక్కోడి మీద పడతావా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఫస్ట్ నీ డిక్కి నువ్వు సాఫ్ చేసుకో. పక్కోడు డిక్కి సాఫ్ చేసుకుందామనే లోపు నీ డిక్కి ఎండిపోతుంది.
అది మాత్రం నేను చెప్తా. వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తా అని చెప్పేసి నీ మనసులో ఉంటుంది చూడు బ్రో, ఆ టైంలో నీకు సక్సెస్ రాలేదా, ఆ రోజు నన్ను వచ్చి అడుగు. ప్రయత్నించు, వాళ్ళ కోసం పోరాడు. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా నిన్ను పెంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఒక పూట తిండి తిని తల్లిదండ్రులు నువ్వు పెరిగేటప్పుడు వాళ్ళంత కష్టపడి నిన్ను పెంచుతారు. నువ్వు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పేసి వాళ్ళ కోసం నువ్వు కష్టపడు. వాళ్ళు నిన్ను పెంచడానికి ఎలా సక్సెస్ అయ్యారో నిన్ను పెద్ద ఇక్కడ దాకా పెంచి నిన్ను ఒక పెద్ద అయ్యాక ఇట్లా చూసుకొని, అరే నా కొడుకు పెద్ద అయ్యాడరా, అరే నా కూతురు పెద్ద అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా కూతుర్ని, ఇక్కడ దాకా నేను చదివిపించిన పెంచిన అని చెప్పేసి ఆనందం ఏదైతే ఉంటుందో, నువ్వు వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నువ్వు ప్రయత్నిస్తే వన్ ఫైన్ డే మీ అమ్మా నాన్నని చూస్తూ యూ విల్ ఫీల్ ప్రౌడ్. అరే నేను కష్టపడిన దానికి ఫలితం ఇది, మై మామ్ అండ్ డాడ్ ఆర్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. ట్రిప్లలోకి తీసుకపో, దోస్తులతో టైం స్పెండ్ చేయ, కాదని కాదు. వాళ్ళు నీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటి టైం. తల్లిదండ్రులు నీ ఆస్తులు కోరుకోరు, నీ డబ్బు కోరుకోరు, ఏం కోరుకోరు. నీ హ్యాపీనెస్ కోరుకుంటారు. నీ హ్యాపీనెస్ అంటే ఏంటిది? నువ్వు లైఫ్లో సెటిల్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు, లైఫ్లో సెటిల్ అవ్వదు నువ్వు హ్యాపీగా ఉండవు. నీ లైఫ్లో నీ గోల్ రీచ్ అయ్యేలాగా చేసుకుంటూ ఉండవు. నీ ప్రయత్నం అన్నా చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. నా కొడుకు మాత్రం నాకు బ్యాడ్ నేమ్ తీసుకురాలే, నా కొడుకు పద్ధతిగా పెరిగిండు, నా కూతురు పద్ధతిగా పెరిగింది అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ హ్యాపీనెస్ అదే. నేను డబ్బు గిబ్బు ఏం ఆశించరు, గౌరవంగా పెరిగిర్రా. కొంతమంది ఇంట్లలో పిల్లలు సెటిల్ గారు, కానీ వాళ్ళ పిల్లల్ని బయట వాళ్ళు మెచ్చుకుంటారు. ఎంత గౌరవంగా పెంచిర్రా పిల్లల్ని, వాళ్ళు ఎంత పద్ధతిగా పెంచిండు వాళ్ళ పిల్లల్ని అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అది ఆ పేరు తీసుకొచ్చుకోవాలి, అప్పుడే వాళ్ళ సక్సెస్. అదే సూపర్. చాలా అంటే చాలా మీరు లైఫ్లో అనుభవించి ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ చెప్తుంటే చాలామందికి యూత్కి స్పెషల్గా ఇది ఒక లెర్నింగ్ లెసన్ అనమాట ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కష్టపడి ఒక పొజిషన్కి రావడం వేరు, బట్ దాన్ని ఒక మంచి మంచి లెసన్స్ ద్వారా, అంటే మీరంతా కూడా ఈరోజు వాట్ ఎవర్ పాడ్కాస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్కే జెన్యున్గా యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఇగో ఇది నేను నేర్చుకున్నా, మీరు ఇట్లాంటి తప్పు చేయకూరి, రేపు మీరు ఇట్లాంటి తప్పు చేయకుండా ఉంటేనే మీరు లైఫ్లో బాగుపడతారని చాలా క్లియర్గా చెప్పారు. 100%.